ఇదే అండి ఫస్ట్ పేజ్ అండి ఇది. ఇది ఊరికే బ్రహ్మ విష్ణు శివులు మన హిందూ ధర్మంలో రామాయణ మహాభారతములు ముఖ్యమైన ఇతిహాసములు. ఓకే, నెక్స్ట్ అండి. నెక్స్ట్ దశావతారాలు అండి. దశావతారాలు అసలు అన్ని ఆల్మోస్ట్ మినియేచర్ లోనే ఉన్నాయండి. ఉన్నాయండి. టోటల్ డీటెయిల్ కానీ మినియేచర్ లో కూడా ప్రతి డీటెయిల్. ఇది వాల్మీకి రామాయణం కాబట్టి వాల్మీకి రామాయణం. ఓకే, బాలకాండ. ఇది అయోధ్య, సరయూ నది తీరాన అయోధ్య అలా ఉండేది అని ఇమాజినేషన్. సూపర్. అటు ఇటు కూడా ఉన్నాయి మంచిగా. వశిష్ఠ మహర్షి వద్ద విద్యాభ్యాసం. సీతా స్వయంవరం, శివధనస్సు విరుచుట, సీతారామ కళ్యాణం. సూపర్ అసలు. పరశురామ గర్వభంగం. ఇక్కడ మారిపోయింది మళ్ళీ అయోధ్యకాండ. ఈ కలర్ కూడా డిఫరెంట్ ఉందండి. ఒక్కొక్క కలర్ అలా డార్క్ అవుతా వెళ్ళిందండి ఒక్కొక్క కాండకి. ఓకే ఓకే, సూపర్ అసలు. ఇది శ్రీరాముడు పయనించిన మార్గం. మనకి ఐడియా ఉండాలి కదా, మ్యాప్ కూడా వచ్చేసింది అలాగా. కైకేయి మందర దుర్బోధ. మొత్తం ఇంకా కాండ అంతా ఇది. కలర్ఫుల్ గా చేశాను అనమాట అన్ని. సో దట్ పిల్లలకి చూడగానే చాలా ఈజీగా అవుతుంది. మళ్ళీ కలర్ మారిపోయింది. వావ్, సూపర్ అసలు. అది కూడా మనం యాక్చువల్లీ పిక్చర్ చూస్తేనే అర్థమైపోయేలాగా చేసేసారు. ఇది నెక్స్ట్ కాండ అండి. కిష్కింద కాండ. ఇది కలర్ మారిపోయింది. ప్రతి కాండకి కలర్ మారిపోయింది. 6 కాండలకి 6 కలర్స్, లైట్ నుంచి డార్క్. ఇది సుందరకాండ. ఓకే, యుద్ధకాండ. పెట్టడం కూడా ఈజీగా. ఇది ఎక్కడ పట్టుకొచ్చారండి? ఇది ఆ తాళపత్రి గ్రంథాల లుక్ రావాలి చేసావన్నమాట. మీ కలర్ కూడా బాగానే దొరికింది. మళ్ళీ దీన్ని నాకు తెలిసి డబుల్ స్టిచ్ చేశారు కదా. తర్వాత ఈ ఆరోస్, ఈ క్లాత్ వేరు. మళ్ళా ఈ క్లాత్ అప్పుడు నాకు కొంచెమే అవైలబిలిటీ ఉండే కదా, సో కొంచెం చేసి తర్వాత. ఓకే, ఇక్కడ మళ్ళీ కలర్ మారిపోయింది. ఇది కాండ మారిపోయిందా? ఇదంతా అయిపోయాక ఇది శ్రీరామ పట్టాభిషేకం. ఇది దీంతో సూపర్ అసలు. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. ఎన్ని రోజులు పట్టింది? 1 year పట్టిందండి. రోజుకి 8-10 hours, ఇంకొకసారి కొంచెం ఎక్కువ అయినా అలా చేసేదాన్ని. 8-10 hours ఇంక ఎంత చేసినా ఇంకా చేయాలని అనిపించింది. చిన్నది ఎంబ్రాయిడరీ అంటే మీరు హ్యాండ్ తోనే చేశారా? హ్యాండ్ తోనే చేశాను. హ్యాండ్ మేడెడ్. సో అంత ఈజీ కాదు, చాలా చిన్న మైన్యూట్ లెవెల్కి వెళ్ళి చెక్ చేసుకొని చేయాలి అన్ని కూడా. ఈ జూనస్ ఎంత బాగా వచ్చిందో, ఏది చిన్న పార్ట్ కూడా మీరు వదలలేదు. అది అలా చేస్తా ఉంటే ఆ ఫ్లో అలా వచ్చేస్తుందండి, అంతే. సూపర్. ఇదిగో ఇది అశోకవనం అని అశోక చెట్లు అండి. అలా అదే ట్రీస్ కూడా ఇంత చిన్న పెట్టారు ఇక్కడ. అసలు ఎంత బాగా పెట్టారో, చాలా బాగుంది. మీ సారీ మీద కూడా డిఫరెంట్ గా ఉంది. అన్ని దశావతారాల పెయింటింగ్ అండి. మీరే చేసుకున్నారా? నేనే చేసుకున్నా. సూపర్ అసలు. తర్వాత మీరు వేసుకున్న లాకెట్ కూడా అనిపిస్తుంది. అది రామ్లల్లా స్టాచ్యూ. మొన్న ప్రాణ ప్రతిష్ఠ అయినప్పుడు వాళ్ళు ఫోటో రిలీజ్ చేయగానే నేను తయారు చేసుకున్నాను. దేంతో తయారు చేశారు? రామ్లల్లానేనా? బాలరాముడు. సూపర్ అసలు. అంటే ఇది క్యాన్వాస్ మీద పెయింటింగ్ చేసి దానిపైన పూసలు అవన్నీ క్లాత్ అవన్నీ పెట్టాను. మీ ఇంట్లో చాలా అన్ని కూడా ఎంబ్రాయిడరీ తోటే ఉన్నాయండి ఇవన్నీ. తర్వాత పిక్చర్స్ కూడా, మనుషుల పిక్చర్స్ కూడా ఉన్నాయి ఎంబ్రాయిడరీ. నాకు చాలా ఇంట్రెస్ట్ అండి చిన్నప్పటి నుంచి. ఎప్పుడు ఈ పువ్వులు, నాప్కిన్స్ అలా చేసే కన్నా నాకు యానిమల్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బర్డ్స్, తర్వాత ఏమో పోర్ట్రేట్స్ చేశాను. సో అందరూ పోర్ట్రేట్స్, మన ఫ్యామిలీ పోర్ట్రేట్స్ మనం ఫోటోగ్రాఫ్స్ తీసుకొని ఫ్రేమ్ చేసి పెట్టుకుంటారు, కానీ నేను ఎంబ్రాయిడరీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఎంబ్రాయిడరీ అయితే ఏం కాదు కదండి, ఎప్పటికీ కాదు. అది నేను తయారు చేసుకున్నాను, ఒక తృప్తి ఉంటుంది. అంటే త్వరగా పాడవకుండా. ఇంకేమన్నా ఆలోచన ఉన్నాయా ఏదన్నా చెయ్యాలని? ఉన్నాయండి, యాక్చువల్లీ చాలా ఉన్నాయి. సో చూద్దాము. ఐ థింక్ ఆ ముహూర్త బలం బాగుండే, ఆ రాముడి దీవెనలు ఉండే అలా చేశాను. సో నెక్స్ట్ కూడా చేస్తాను. రాముడి పట్టాభిషేకం మొత్తం అంతా ఉంది. అది కూడా అందులో కూడా ఆల్మోస్ట్ 100 people దాకా ఉన్నారు అందులో. అందులో జ్యువెలరీ కూడా కుట్టానండి, డిఫరెంట్ గా అన్నమాట. పూసలతోని జ్యువెలరీ తీసుకొస్తారా? చూద్దాం. యా తప్పకుండా. ఇదే కదా? ఇదండి పట్టాభిషేకం. ఇది అంతా కూడా మొత్తం ఎంబ్రాయిడరీ అనండి? మొత్తం ఎంబ్రాయిడరీ అండి.
ఇంతమంది ఫేసెస్. జ్యువెలరీ మాత్రం పూసలు, కొంచెం గోల్డ్ థ్రెడ్, అలా కుందన్ స్టోన్స్ అవి కొంచెం పెట్టాను. ఇది రాముడి బాణము చేయించాను అనమాట, పాదుకలు, అమ్మవారికి మంగళసూత్రం కూడా ఉంది. లేదండి, పాదుకలు కూడా భలే పాదుకలు అది సిల్వర్ అండి. చాలా బాగా చేశారండి. అసలు ఎంత బాగుంది. ఎంత టైం పట్టింది చేయటానికి? ఇది ఒక 5-6 months పట్టిందండి. నేను ఇట్లాంటివి ఏదైనా మొదలు పెడితే ఇంకా డే అంతా దాని మీద కూర్చుంటాను అనమాట, ఇంకా వేరే ఏవి పట్టించుకో. ఇది ఏం క్లాత్ అండి? ఇది మామూలుగా కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే దాని మీద చేస్తాను. థ్రెడ్స్ కూడా అన్ని కాటన్ థ్రెడ్సే వాడతాను నేను. కానీ అలా చూసి 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 కళ్ళు నొప్పి పెట్టవా? అవుతుంది, ఇప్పుడు కొంచెం స్ట్రెయిన్ అవుతుంది. సో కొంచెం బ్రేక్ తీసుకొని చేయాల్సింది వస్తుంది. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి ఇట్లాంటి? నేను హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి మొదలు పెట్టానండి. కానీ అప్పుడు చిన్న బర్డ్స్ అలా చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం మోర్ అడ్వాన్స్డ్. ఇంకేముంది ఆలోచన చెప్పలే మీరు? ఇందాక చాలా ఉన్నాయన్నారు కానీ ఒకటి చెప్పండి. అంటే ఎక్కువ మైథాలజీలోనే అనేసి అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు అది ఇంట్రెస్ట్ ఉంది. అది కాకుండా మన తరాలకి అది వచ్చేలాగా యూస్ఫుల్ గా ఉండాలి. అది సో సంథింగ్ డిఫరెంట్ అపర్ణ గారు. థ్యాంక్ యూ. అందరూ చేసేదానికంటే డిఫరెంట్ గా ఉన్నాయి మీరు చేసేవి. మేబీ అదే నన్ను కూడా అట్రాక్ట్ చేసినట్టు. అంటే నార్మల్ గా రాయడము లేదా వేరే రకంగా అయితే అంత అనిపించకపోయేటిది. బట్ ఇదేంటంటే ఎంబ్రాయిడరీ కదా, ఎంబ్రాయిడరీ అంటే చాలా బాగా స్ట్రెయిన్ అవుతుంది. అంత ఈజీ కాదు అసలు. టైం టేకింగ్. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమందికి యాక్చువల్లీ ఎంబ్రాయిడరీ అంటే ఏంటో కూడా తెలియదు. అవును. దీని ఎట్లా అంటే ఒక క్లాత్ మీద మీరు అట్లా టైట్ చేసుకొని దానికి అంతే, చిన్న రౌండ్ ఫ్రేమ్ ఫ్రేమ్ కి టైట్ చేసుకుని చేయడమే అంతే. దాన్ని మళ్ళీ పక్కకు జరుపుకుంటూ చేసుకోవాలి. ఈ పిక్చర్ ఎక్కడ చూస్తారు మీరు? నెట్ లో చూస్తారా? ఈ పిక్చర్ అయితే నెట్ లో దొరికిందండి. కానీ రామాయణంది ఒక 2-3 పిక్చర్స్ నేను అలా నెట్ లో చూసాను. తర్వాత మోస్ట్లీ నా సొంతంగానే వేసుకున్నాను. ఎందుకంటే మన సీన్ కి ప్రకారం మనం కావాలి కదా ఏం చేయాలి అనేసి. కరెక్ట్. సో అంటే లిటరల్ గా నేను చేశాను. ఇప్పుడు సీత గీత దాటడం అంటే అలా గీత వేసి ఆమె కాళ్ళు ఎదురుగా పెట్టినట్లు అట్లా నాకు అట్లా డీటెయిల్స్ అన్ని చేశాను అనమాట. సో ఇవన్నీ మనకి నెట్ లో అన్ని దొరకవు. అండ్ నేను ఫస్ట్ ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకున్నాక అదే క్యారెక్టర్ కంటిన్యూ చేశాను అన్నిట్లో. ఓకే. సో ఇప్పుడు రాముడికి ఒక కలర్ డ్రెస్ అని ఉంటే అన్నిట్లో అదే.